హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అల్లం చట్నీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ అయితే బెల్లం, అల్లం, నెక్స్ట్ మిర్చిని మనం డైరెక్ట్గా తీసుకోకూడదు. మనం ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అండ్ వెల్లుల్లిపాయలు, దానిపైన పీల్ తీసేయాలి. నెక్స్ట్ ధనియాలు, అలాగే చింతపండు. మనం ఆల్రెడీ గింజలు అవి తీసేసి స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ చింతపండు, లేదంటే షాప్లో అయినా తెచ్చుకోవచ్చు. కరివేపాకు, అలాగే మనం చింతపండుని మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా, అది పాడవకుండా ఉండడం కోసం, ఇంకా బ్లాక్గా అవ్వకుండా. సో దాన్ని మనం బయట ముందుగానే పెట్టుకోవాలి. అలాగే దీనిలో మనం జీలకర్ర కూడా యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనం చింతపండులో మనం అప్పటిదాకా పెట్టుకొని ఉంచుకుంటాం కదా చింతపండు ఫ్రిడ్జ్లో, కాబట్టి దాన్ని ముందుగానే బయట తీసి పెట్టుకొని కొంచెం నీళ్ళలో నాననివ్వాలి. నానిన తర్వాత స్టవ్ మీద పెట్టి దాన్ని కొంచెం బాయిల్ అవ్వాలి. కొంచెం ఉడికిన తర్వాత ఏమవుద్దంటే ఆ వాటర్ కంటెంట్ అంతా పోయి కొంచెం థిక్గా తయారవుతుంది. ఇంతలోనే నేను ఇంకొక స్టవ్ ఆన్ చేసి అనుకుంటున్నారా? ఏం లేదండి, దీనిలో కూడా మనం 2 స్టవ్లు యూజ్ చేసేసి ఫాస్ట్గా చేస్తే మనం మిక్సీ పట్టే టైంకి ఏమవుతుందంటే కొంచెం ఇవి 2 కూడా చల్లారిపోయి ఉంటాయన్నమాట. ఎండుమిర్చిని వేయించుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసాను, ఎందుకంటే మనం వేయించేటప్పుడు ఆ మిరప గట్రు అనేది మనకి రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి. అలాగే కరివేపాకు, ధనియాలు మీకు ముందుగానే ఆల్రెడీ చూపించాను కదా, వీటన్నిటిని కూడా దీనిలో వేసి మనం వేయించాలి. సో ఇంతలో చింతపండు ఏమన్నా అవుతుందేమో చూద్దాం, అదేమన్నా బాయిల్ అయిందేమో. జస్ట్ కొంచెమేనండి, ఇప్పుడే కొంచెం వాటర్ హీట్ అయ్యి ఉండొచ్చు మేబీ. అది మంచిగా హీట్ అయ్యి అలా వాటరీగా అలా కనిపించకుండా మనకి కొంచెం థిక్నెస్ అనేది కనిపించాలి. సో అప్పుడే ఏమవుతుందంటే మనం చట్నీ చేసినా కానీ కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుని ఉంచుకోవచ్చు అనమాట. అది ఆ వాటర్ కంటెంట్ అంతా పోయి మనకి థిక్గా మనం పేస్ట్ లాగా లైక్ దాల్లాగా వచ్చేయాలన్నమాట. ఎండుమిర్చి అంటారా, ఎండుమిర్చి కూడా వేగుతూ ఉన్నాయి, ఎగనివ్వండి. ఇంతలోనే ఈ చట్నీని మనం పిల్లలు ఆల్మోస్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే అందరూ టమాటా సాస్లు యూజ్ చేస్తున్నారు కదా. సో టమాటా సాస్లు కాకుండా ఈ చట్నీని కూడా పెట్టి చూడండి, చాలా ఇష్టపడతారు. ఇంకా దీనిలో మనం సాల్ట్కి బదులు కల్లుప్పు యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. మిర్చి ఇవి వేగుతూ ఉన్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు నేను కరివేపాకు ఇలా అంటే అవి తునిగిపోయాయి, అంటే అలా వేయించాలన్నమాట. అవి వేయించి పక్కన ప్లేట్లో తీసి పెట్టుకొని వెంటనే మళ్ళీ అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసి మనం వీటిని ఏమంటాము, మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్నటువంటివి ఉన్నాయి కదా అల్లం ముక్కలు, వాటిని వేసేసి అవి కూడా మంచిగా వేయించాలి. ఎంత పర్ఫెక్ట్గా వేయించగలిగితే అంత టేస్ట్ అనేది బాగుంటుందండి, అంత బాగా వస్తుంది చట్నీ కూడా మనకి. అండ్ దట్టు మనం ఎంత మంచిగా కొంచెం ఎక్కువ బాయిల్ అయినా మంచిగా దాన్ని స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి దాచుకోవచ్చు. ఇంకా దీనిలో నేను టమాటా సాస్ అని ఇందాక చెప్పాను కదా, ఎందుకంటే స్వీట్నెస్ కోసం అనమాట. షుగర్ లేదంటే మనం ఇలా జాగరీ కూడా తీసుకోవచ్చు, బెల్లం. కానీ బెల్లము తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే కొన్ని చింతపండు ఏమవుతుందంటే కొన్ని చోట్ల మనం తీసుకునే చింతపండు స్వీట్నెస్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని చింతపండు ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అనేది డిసైడ్ చేసుకోండి. కొంచెం మనం చేసేటప్పుడు ఎలా అయినా కొంచెం టేస్ట్ చెక్ చేస్తాం కదా, అలా చేసేటప్పుడు చెక్ చేసుకుంటూ తీసుకోండి. అల్లం అయితే పీసెస్ షేప్ కొంచెం చేంజ్ అయింది కదా, సో ఇంకా చేంజ్ అవ్వాలి. కొంచెం పేషెన్సీని ఉంచండి, ఎందుకంటే మంచిగా వేగా అనుకోండి చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇంకా ప్రిపేర్ చేసుకోవాలన్న థాట్ కూడా వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా చాలా దగ్గరికి చిన్న చిన్న ముక్కలుగా మనం కొంచెం ఇందాక పెద్ద సైజే పెట్టాం కదా, ఇప్పుడు చాలా చిన్న ముక్కలుగా చేస్తే సరిపోతుంది. ఇక్కడ చింతపండు పేస్ట్ చూసారా, అలా అంత థిక్నెస్ రావాలి అనమాట. సో నేను ఇంకా మొత్తం రెడీ అయిపోయాయి, మిక్సీ పెట్టుదాం అనుకుంటున్నాను. మీరు కూడా రెడీయా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ముందుగా మనం వేయించుకున్న మిర్చి ఉన్నాయి కదా, వాటిలో మనం కల్లుప్పు వేద్దామన్నాం కదా, కల్లుప్పు వేయండి. ఎందుకంటే మిరపకాయలు మంచిగా మెత్తగా కొంచెం పౌడరీ స్టేజ్కి వచ్చేస్తాయి అనమాట. కొంచెం ఒకసారి మిక్సీ చేద్దాం. చేసిన తర్వాత బాగా మెత్తగా రాలేదండి, ఇంకొకసారి పట్టాల్సిందే. ఇంకొకసారి మిక్సీ పడితే మేబీ కొంచెం మెత్తగా పౌడర్లా అవుతుంది, కాబట్టి మనకి ఇలా గింజల్లా కనిపించదు అనమాట. సో ఇంకొకసారి నేను క్లోజ్ చేసి మిక్సీ ఇంకొకసారి పడదాం అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు కొంచెం మెత్తగా అయింది కదా. దీనిలో మనం దీనిలో వేయొద్దు, ఎందుకంటే ఇప్పుడు అల్లం ముక్కలు దీనిలో వేస్తే ఏమవుతాయంటే కొన్ని నలుగుతాయి, కొన్ని నలగవు. కాబట్టి ఈ కారపొడిని విడిగా ఉంచేసి అల్లము, వెల్లుల్లిపాయలు అండ్ జీలకర్ర, ఈ మూడింటిని ఒకసారి వేసి గ్రైండ్ చేద్దాం.
ఇవి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత అప్పుడు మనం చింతపండు పేస్ట్ని ఆల్రెడీ పట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ చింతపండు పేస్ట్ని వేద్దాం. అవి కొంచెం కచ్చాపిచ్చాగా క్రష్ అయ్యాయి. సో ఇలా క్రష్ కాకుండా సమ్వాట్ ఓకే. సో చింతపండు పేస్ట్ ఇలా ఉండాలన్నమాట. మీరు అంటే అంతలా బాయిల్ చేయాలి. సో దీన్ని కూడా దానిలో వేసేసి గ్రైండ్ చేసుకోండి. ఇది మనకి కొంచెం థిక్నెస్ రావాలి. సో ఇది మనం గ్రైండ్ చేసేటప్పుడే దీనిలో బెల్లం కూడా, నేనైతే బెల్లం వేసాను, అంటే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను కాబట్టి కొంచెం మా ఇంట్లో ఎలా తింటారనేది నాకు అవగాహన ఉంది కాబట్టి. సో బౌల్డ్ చూపించాను కదా మీకు బెల్లం, దానిలో నేను హాఫ్ తీసుకున్నాను, ఎందుకంటే మా చింతపండు కొంచెం స్వీట్నెస్ ఉండదులేండి. ఓకే. సో ఇది మొత్తాన్ని కూడా మిక్సీ పట్టా ఆ విధంగా వచ్చిందనమాట. దీనిలో మనం ముందుగా పట్టి ఉంచుకున్నటువంటి కారప్పొడి ఉంది కదా, ఆ కారప్పొడిని దీనిలో కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు చట్నీ రెడీ అయిపోతుందండి. అందరూ రెడీగా ఉండండి. కారప్పొడి మొత్తం దీంట్లో అయితే వేసేసాను. ఇక పేస్ట్ పట్టడమే ఆలస్యం అనమాట. పేస్ట్ పట్టి ఇంకా మనం దీన్ని ఇడ్లీలో తినచ్చు, ఐదర్ దోశ కోసమైనా. మనకి బయట హోటల్స్లో కూడా అల్లపు చట్నీ అమ్మి పెడతారు కదా, అల్లం చట్నీ, టమాటా చట్నీ, పల్లి చట్నీ, అండ్ దట్ టు సమ్వేర్ పుట్నాల చట్నీలు కూడా పెడతారు. సో వాటిల్లో ఇదొకటి. బట్ హోమ్ మేడ్ ఫుడ్ వేరు, హోటల్స్లో వేరు కదా. ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. చట్నీ అయితే మస్తు కలర్ఫుల్గా ఉంటుంది, చాలా అంటే చాలా నచ్చుద్ది. ఇంట్లో కూడా మీకైతే మాత్రం సూపర్ అన్న మాట మాత్రం కంపల్సరీగా వస్తుంది. చూడండి ఎంత బాగుందో. దీన్ని మీరు ఇలా అంటే ఇంత థిక్నెస్, ఇంత మెత్తగా అవ్వాలి అనమాట. నాకైతే ఆ బాక్స్డ్ చట్నీ అయిందండి. సో నేను మొత్తాన్ని కూడా ఇప్పుడే యూజ్ చేయను. నేను ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు దీన్ని కొంచెంగా తాలింపు చేస్తా. తాలింపు చేయడం మీకు అందరికీ తెలిసిందే కదా. సో కొన్ని వెల్లుల్లిపాయలు, జీలకర్ర, తాలింపు గింజలు, కరివేపాకు, ఐదర్ కొత్తిమీర, యువర్ ఇంట్రెస్ట్ అనమాట, తీసుకుని తాలింపు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ని లైక్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.